ఇంతకాలం మీతో సావాసం చేశాక కూడా మీరు ఎలాంటి వారో నేను తెలుసుకోకపోతే నాకన్నా పెద్ద ఫెయిల్యూర్ ఇంకెవ్వరూ ఉండరు అశోక్. జ్యోతి, నువ్వు నాకు అబద్ధం చెప్పావని, తప్పు చేశావని ఇంకెప్పుడు గిల్టీగా ఫీల్ అవ్వకు, సరేనా? అలాగే తారకన్నయ్య. ఇంకో విషయం ఏంటంటే, మీకు దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు నీలవేణి చాలా బాధపడింది. మిమ్మల్ని కలుసుకోవాలని ఎంతో ప్రయత్నించింది. ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలని ఎంతో అల్లాడిపోయింది. మీరిలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మీకు సేవ చేయలేకపోతున్నాను అని నీలవేణి తనలో తానే ఎంతో మదన పడిపోయింది. ఆ దేవుడి దయ వల్ల మీరిద్దరూ ఒకటయ్యారు. నాకదే చాలు. మా మంచి కోరుకుని మీలాంటి మంచి మనుషులు ఉన్నారు కదా, మాకంతా మంచి జరుగుతుంది జ్యోతి. సరే తారక్, నువ్వు జాగ్రత్త, మేము బయలుదేరుతాం. సరేరా, జాగ్రత్తగా వెళ్ళండి. జరిగింది మర్చిపోండి. మీరు ఇలా తప్పు చేసిన వాళ్ళలా ఫీల్ అవుతుంటారనే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. ఓకేనా? ఓకే అండి. ఓకేరా, థ్యాంక్స్, బాయ్. తారక్ సార్, మీరు రెస్ట్ తీసుకోండి, వీళ్ళని పంపించేసేస్తాను. పదక్క. తారక్ దగ్గర మన గురించి చాలీలని చెప్పరు కదా. చెప్తే వాళ్ళ పని అయిపోయినట్టే. మొక్క పడిపోయాక ప్లాస్టర్ అంటిస్తే ఏం లాభం? మొక్క పడకుండా చూసుకోవాలి కానీ. కాంచనా, మీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో తనకైనా అర్థమవుతుందా? అది కాదు అత్తయ్య గారు, ముందే వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపిస్తే బాగుండేది కదా అని నా మీనింగ్. నేను పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాన్ని వేసే రకాన్ని కాదు. ఎక్కడ ఏ అస్త్రం అవసరం అయితే ఆ అస్త్రాన్ని ఉపయోగించాలి.